సస్పెండ్ చేసిండ్రు. ఒక గంట సేపు ఈ కార్యక్రమం మీద మాట్లాడదాం సార్, దయించండి సార్. ముందు గవర్నమెంట్ బిల్ ఉన్నది, గవర్నమెంట్ బిల్ ఉన్నది. మీకు నిజాయితీ ఉంటే, దమ్ము ఉంటే, చిత్తశుద్ధి ఉంటే నేను తప్పు చేసిన ఒక్క మాట, నా మాట వినండి, ఒక్క మాట ఉండండి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. ఇది ఒక వ్యక్తికి సంబంధించిన విషయం మీరు అడిగేది. చెప్తా వినండి 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 ప్రశాంత్ రెడ్డి గారు దయచేసి, ప్రశాంత్ రెడ్డి గారు సీనియర్ శాసనసభ్యులు మీరు ఈ విధంగా చేయకండి. ఇదేమో రాష్ట్రానికి సంబంధించిన విషయం నేను అడిగేది బిల్లు. ఆ బిల్లు అయినాక ఏదైనా ఉంటే మాట్లాడదాం. నేను స్పీకర్ హౌస్ నేను ఈ కార్ రేసింగ్ విషయంలో రకరకాల లీకులు ఇస్తూ మా నాయకులు కేటీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేయాలని, బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మేము ఇతర ఏమడుగుతున్నాం సార్, మేము ఎలాంటి తప్పు చేయలేదు. చట్ట ప్రకారంగా, పద్ధతి ప్రకారంగానే ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచడానికి, ఈ రాష్ట్ర ఆదాయం పెంచడానికి కేటీఆర్ గారు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని మేము చెప్తున్నాం. సభలో ఒక మంచి చర్చ చేద్దాం. నేనేమంటున్నా అంటే, ఒకవేళ మేము తప్పు చేసినామంటున్నారు కదా, ఏం తప్పు చేసినామో ఈ సభలో చర్చ చేయడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పండి. మేము తప్పు చేయలేదు, మేము ఈ రాష్ట్రం కోసం చేసినామని మా నాయకుడు కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కూడా విషయాలు ప్రజల ముందు పెడదామని అంటున్నాం. మేము ప్రభుత్వాన్ని కోరేది, మాకు స్పష్టమైన హామీ ఇస్తే మేము సహకరిస్తాం. ఇవాళ ఈ బిల్ తర్వాత చర్చ పెట్టారా, ఈ బిల్లు ముందు చర్చ పెట్టారా? ప్రభుత్వం తరఫున రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు, వారు లేచి సార్ ఒక్క మంత్రి కూడా సభలో లేడు సార్. మీరు చూడండి, శాసనసభ అంటే ఎంత గౌరవం ఉందో ఒక్క మంత్రి కూడా సభలో లేడు సార్. ఐ డోంట్ వాంట్ టు గోయింగ్ టు దట్. మేము అనేది ఒక్కటే, ఈ కార్ రేసింగ్ విషయంలో ఈ అసెంబ్లీ నడిచేటప్పుడు ఒక ఎమ్మెల్యే గారి మీద అక్రమ కేసు పెట్టిండ్రు. దయచేసి మీ ద్వారా కోరేది, ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే, మీరు పెట్టింది అక్రమ కేసు కాకపోతే వెంటనే ఈ సభలో ఈ కార్ రేసింగ్ అంశం మీద చర్చ జరపాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. సభ్యుడికి, ఎందుకంటే సార్ ఒక కేసు పెట్టేటప్పుడు, అసెంబ్లీ నడిచేటప్పుడు ఒక సభ్యుడి మీద అక్రమ కేసు పెట్టినప్పుడు ఆ సభ్యుడికి చెప్పుకునే అవకాశం ఇవ్వాలి కదా సార్. అది తప్ప ఒప్ప కేటీఆర్ గారికి మీరు అవకాశం ఇస్తే, వారు మాట్లాడితే మీకు, ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇది ముమ్మాటికి అక్రమ కేసు. కేవలం కేటీఆర్ గారు 420 మీ హామీలను ప్రశ్నిస్తుండే కనుక లగచెర్ల రైతులను ప్రశ్నించి అధ్యక్ష, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, మంత్రిని ఒకరిని ఉన్నాను అధ్యక్ష, ఎవరూ లేరని అనటం నేను ఇంకా మంత్రిలాగా హరీష్ రావు గారు కనబడుతున్నట్టు లేదు. దురదృష్టకరం, బాధాకరం అధ్యక్ష. మీరు అనుమతిస్తే, తమరు అనుమతిస్తే ఎల్ఏ మినిస్టర్ గారు రాని నేను కొంతమంది మంత్రులు అక్కడ మండలిలో ఉన్నారు, కొంతమంది ఈడ ఉన్నారు. ఎల్ఏ మినిస్టర్ గారిని పిలిపిస్తున్నా. నేను పిలిపించినాక మీ ప్రశ్నకు సమాధానం చెప్పిస్తాను. నేను పిలుస్తా. ముందు బిల్లు కానీ, గవర్నమెంట్ బిల్లు అయితే కానీ, ఇది ఇంపార్టెంట్ కదా. ఇది రాష్ట్ర ప్రజల శ్రేయస్సు గురించి కదా. ఇది రాష్ట్ర ప్రజల శ్రేయస్సు గురించి కదా ఈ బిల్లు. కానీ
బిల్ అయినాక నేను మీతో మాట్లాడుతా అంటున్నా కదా. నేను స్పీకర్ చంబర్ పిలిచి మాట్లాడతా. నేను ఇప్పుడైతే బిల్ అయితే కానీ బిల్ అయినాక తీసుకుందాం. ఒక సభ్యుని గురించి రాష్ట్ర శ్రేయస్సును ఈ విధంగా మీరు సభా సమయాన్ని వృధా చేసుడు ఇది చాలా పొరపాటు. హరీష్ రావు గారు మీరు చాలా సీనియర్ శాసనసభ్యులు. హరీష్ రావు గారు మీరు చాలా సీనియర్ శాసనసభ్యులు. మంత్రి పదవి కూడా చేసిండు. మీరు ఎల్ఏ మినిస్టర్ కూడా చేసిండు. మినిస్టర్ లేనప్పుడు చేయనికే వీలుండదు. రేవూరి ప్రకాష్ రెడ్డి గారు సార్ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు గవర్నర్ గారు అనుమతి ఇచ్చిన తర్వాత ఏసీబీ టేకప్ చేసిన తర్వాత హౌస్లో చర్చించే అంశమే ఉత్పన్నం కాదు సార్. కానీ ఇష్యూను డైవర్ట్ చేయడానికి హౌస్లో అని చెప్పి పబ్లిక్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి చేసే ప్రయత్నమే కానీ ఇది చట్టబద్ధత కాదు. ఒకసారి కేసు ఏసీబీ పోయిన తర్వాత గవర్నర్ గారు అనుమతి ఇచ్చిన తర్వాత శాసనసభలో చర్చించే అంశమే రాదు అని చెప్పి మీ ద్వారా సభ్యులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. గౌరవ మంత్రి గారు గవర్నమెంట్ బిల్ నౌ ఐ విల్ టేక్ అప్. అధ్యక్ష తెలంగాణ భూభారతి రికార్డ్స్ బిల్ మంత్రి గారు. అధ్యక్ష ధన్యవాదాలు. ఏదైతే 17th నాడు 18th నాడు ఈ సభలో రాష్ట్రాల్లో ఉన్న లక్షలాది మంది రైతన్నలకి భూములున్న రైతులకి ఒక భరోసా కల్పించే దాంట్లో భాగంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వంలో ధరణి ద్వారా కానీ 2020 చట్టం ద్వారా కానీ ఏదైతే రైతుల ఇబ్బంది కలిగిందో ఏదైతే నష్టం కలిగిందో దాన్ని 2024 భూభారతి తెలంగాణ చట్టం ద్వారా సవరించే అంశాన్ని తమర అనుమతితో 17వ తారీఖు ఈ నెల ఇదే సభలో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. అధ్యక్ష ఆ రోజు కొన్ని అంశాలు మీ ద్వారా ఈ సభలో ఉండే సభ్యులతో పాటు రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది భూములున్న రైతన్నలకు అభద్రతలో ఏదైతే ఉన్నారో వారికి ఒక భరోసా కల్పించే ఈ కొత్త చట్టాన్ని ఈ దేశానికే ఒక రోల్ మోడల్గా ఉండే చట్టాన్ని తేవటం జరిగింది. అధ్యక్ష దాంట్లో మొన్న కొన్ని అంశాలు తమ ముందు ఉంచలేకపోయాను. అధ్యక్ష ఈ దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ సంబంధించి ఒక్కసారి గత చరిత్రను పరిశీలిస్తే భూమి కోసం భుక్తి కోసం వేలాది పీడిత రైతులు కూలీలు పాల్గొన్న తెలంగాణ సాయుధ పోరాటం చరిత్రలో చరిత్రాత్మకంగా ఘట్టం. అధ్యక్ష అదే రకంగా ఈ ఘట్టానికి ఈ ఉద్యమానికి ప్రధానమైన కారణం నిజాం కాలం నాటి భూ సమస్యలు, నిజాం సంస్థానంలోని ఉద్యోగులు, జాగీర్దారులు, దేశముఖులు, దేశ పాండ్యులు లాంటి భూస్వాములంతా అధికార దర్పంతో ఆనాటి ప్రభుత్వం ఏదైతే అధికార దర్పంతో ధరణిని 2020 చట్టాన్ని తీసుకొచ్చి ప్రజల నెత్తిన రుద్దిందో అటువంటి చట్టాన్ని గతంలో నిజాం నవాబు కంటే ముందు కూడా అదే పద్ధతి ఉండేది. అధ్యక్ష అదే రకంగా ఈ ధరణి సమస్యలు పరిష్కరించలేకపోవటం, క్షేత్రస్థాయిలో బాధితుల బాధను అర్థం చేసుకోకపోవటం, ధరణిలో ఎలాంటి సమస్యలు కూడా లేవని బుకాయించడం అనేది ఆనాటి ప్రభుత్వం మనం ప్రత్యక్షంగా చూశాం. అధ్యక్ష తప్పు ఒకరిది శిక్ష మరొకరిది. తప్పు చేసింది దొరవారు, శిక్ష అనుభవించింది మాత్రం అమాయక ప్రజల. అధ్యక్ష తప్పు ఒకరిది శిక్ష మరొకరిది అన్నట్లుగా అనాచితంగా రాత్రికి రాత్రే గడిల మధ్య చట్టం చేసి తప్పు చేసింది ఆ దొరవారు, కానీ శిక్ష అనుభవించింది మాత్రం గ్రామీణ ప్రాంతంలో ఉండే సామాన్య
భూములున్న పేద రైతుల అధ్యక్ష అదే రకంగా ఎలా ఇబ్బంది పడ్డారో ఒక ఎగ్జాంపుల్ ఈ వేదిక ద్వారా మీ పర్మిషన్తో చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. సిద్దిపేట జిల్లా మీరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన మధ్యల కృష్ణయ్య అనే దళిత రైతు 73 సంవత్సరాల అధ్యక్ష. ఇదే గ్రామానికి చెందిన ఒక రైతు 35 ఏళ్ల క్రితం 1452 సర్వే నెంబర్లో 7 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు అధ్యక్ష. ధరణి వచ్చిన తర్వాత 35 ఏళ్ల క్రితం కొన్న భూమి ఏదైతే ఉందో, పొజిషన్లో ఏదైతే ఉన్నారో దాన్ని ఈ ధరణి కారణంగా ఆ భూమిలో ఉన్న రికార్డులన్నీ తారుమారయ్యాయి అధ్యక్ష. ఆ కారణం చేత జనవరి 22వ తారీఖు 2023 నాడు మధ్యల కృష్ణయ్య గారు 73 సంవత్సరాల వయసున్న మధ్యల కృష్ణయ్య గారు ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష. ఇది అంటే ఇటువంటి కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు కొన్ని వేల మంది బాధితులు ఈ చట్టం ద్వారా, ఆనాటి చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఒక పిట్ట కథ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 2 పిల్లులు రొట్టె కథ ఈ ధరణిలో ఉంది. ఏదైతే 2 పిల్లుల మధ్య ఒక రొట్టె కథ గ్రామీణ ప్రాంతాల్లో కథలుగా చెప్పుకుంటారు అధ్యక్ష. ఆ కథ ఏంటంటే, ఒక రొట్టె ముక్క, 2 రొట్టె ముక్కలు ఉంటాయి అధ్యక్ష. ఆ రొట్టె ముక్కలో ఒక పిల్లి ఆ సైజ్ ఎక్కువ ఉందని, ఇంకొక పిల్లి ఈ సైజ్ ఎక్కువ ఉందని కోతి పంచాయతీ చేస్తుంది అధ్యక్ష. చివరికి 2 పిల్లుల్ని కాదని ఆ 2 రొట్టె ముక్కలని ఆ కథలో కోతి తిన్నట్లే ఈ ధరణి కాన్సెప్ట్ ని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండే దళిత, గిరిజన, మైనారిటీ, బీసీల వేలాది ఎకరాల భూములని ఆనాటి పెద్దలు కోతి సామెతలాగానే తన్నుకుపోయారు అధ్యక్ష. ఈ ధరణిని పెట్టి అదే రకంగా ఇటు రాష్ట్రంలో అటు దేశంలో 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రెవెన్యూ చట్టాలు, సంస్కరణలు రైతాంగానికే కాకుండా యావత్ ప్రజానికానికి ఎంతో మేలు చేశాయని చెప్పడానికి గర్వపడుతున్నాను అధ్యక్ష. అదే నిబద్ధత, అదే ఆశ, అదే ఆశయాలతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ భూభారతి 2024 రెవెన్యూ చట్టం నిజమైన ప్రజల చట్టం. అక్షరాల భూమి ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చుట్టం అధ్యక్ష. అంతేకాదు, దేశ చరిత్రని సరికొత్త సంస్కరణలతో లిఖించిన 3 వ్యక్తుల గురించి ఇక్కడ చెప్పుకోవాలి అధ్యక్ష. అదృష్టవశాత్తు ఈ సంస్కరణలన్నీ చేసింది తెలంగాణ బిడ్డలే కావటం మరొక విశేషం. భూ కమతాల పరిమితి చట్టం తెచ్చిన నాటి ముఖ్యమంత్రి, తెలుగు ప్రధాని శ్రీ పివి నరసింహరావు గారు కౌలు రైతులకు మేలు చేసే విధంగా కౌలు రక్షిత చట్టం తీసుకొచ్చిన నాటి ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారు, అదే విధంగా జాగీర్ల రద్దుతో కీలకంగా వ్యవహరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొండ రెడ్డి గారు అని ఇక్కడ చెప్పాలి. ఇప్పుడు వారి అడుగుజాడల్లో అధ్యక్ష, ఇది ఏమి సంస్కృతి అధ్యక్ష?
ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకుడిగా ఉపేంద్రకు మంచి గుర్తింపు ఉంది. అప్పట్లో ఉపేంద్ర సినిమాలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కన్యాదానం, రా, ఏ, ఉపేంద్ర, రక్తకన్నీరు వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నాయి. విభిన్నమైన కథలు ఎంచుకుంటూ సినిమాలు చేయడం ఉపేంద్ర స్టైల్. అప్పట్లో ఉపేంద్ర సినిమా అంటే కర్ణాటకలో థియేటర్స్ వద్ద జాతరను తలపించే వాతావరణం ఉండేది. కానీ గత కొన్నేళ్లుగా దర్శకత్వానికి గ్యాప్ ఇచ్చి కేవలం హీరోగా మాత్రమే ఉపేంద్ర సినిమాలు చేస్తున్నాడు. కానీ ఇప్పుడు మరొకసారి మెగాఫోన్ పట్టాడు. ఆయన స్వీయ దర్శకత్వంలో యుఐ అనే సినిమా చేస్తున్నాడు. ఈ డిసెంబర్ 20న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా తెలుగు ప్రమోషన్స్ లో టాలీవుడ్ ఆడియన్స్ తో ముచ్చటిస్తూ యుఐ సినిమాతో సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్నామని, ఈ సినిమా క్లైమాక్స్ సైతం మీరు ఊహించని దానికంటే కొత్తగా ఉంటుంది అని అన్నారు. కన్నడ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సృష్టిస్తున్న నేపథ్యంలో యుఐ సినిమా ఇంట్రెస్టింగ్ గా మారింది. యుఐ డబ్బింగ్ మూవీ అయినప్పటికీ టాలీవుడ్ లో ఉపేంద్ర సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండటంతో ఈ సినిమా బుకింగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాతో మరొకసారి వింటేజ్ ఉపేంద్ర దర్శకత్వాన్ని చూస్తారని ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ Oh dear. Namaste friends. రేయ్, మనం ఆ వద్దు సీనుగాడి కొట్టికి రీఛార్జ్ చేయించడానికి వెళ్తున్నాం అంటే పులి బోన్లోకి అడుగు పెడుతున్నట్టే. ఆడి గురించి తెలుసుగా. వద్దు సీను అన్నా, ఎయిర్టెల్ నంబర్ రీఛార్జ్ చేయాలన్నా. నంబర్ చెప్పు. 9989. Say hello to DJI Mic Mini, the smallest mic we've ever made. Truly one of a kind. Yeah, you could say that. Enjoy premium specs and features in a compact size that fits almost anywhere. Now let's try forehand double. All right, let's go. It's stylish too, in infinity black and Arctic white, so you can always nail your look. Travel light, Osmo Audio connects directly to DJI devices, giving you crystal clear sound. Mic Mini can handle big sound too, with auto limiting. Aha, yeah, boy! Aha, yeah, boy! Distortion, gone, just like that. See that? 2 levels of noise cancellation keep you sounding great, 都能光彩夺目，自信满满。 indoors and out. When you're ready to take things up a notch, connect to the receiver for a rock-solid connection that can even penetrate thick materials. Let's take it for a spin. Ready to go viral? 让你从人群中脱颖而出。 Up to 48 hours of battery life lets you create longer. All of that in a tiny ultralight package. Carry less, capture more with DJI Mic Mini. India is my country. All Indians are my brothers and sisters. I love my country. ఒకే విద్యార్థి ఒకే టీచర్ ఉన్న ప్రభుత్వ పాఠశాల ఇది. హాయ్, నా పేరు కీర్తన. ఇది మా స్కూల్. ఇక్కడ నేను ఒక్కదాన్నే చదువుతున్నాను.
తెలంగాణలోని ఖమ్మం జిల్లా వైరా మండలం నారపునేనిపల్లెలో ఉంది ఈ పాఠశాల. కీర్తన ప్రస్తుతం 4వ తరగతి చదువుతోంది. నేను ఒకదాన్నే స్కూల్కి వస్తాను, మళ్ళీ 9కేమో మా నాన్న తింపుతాడు. ఆ తర్వాత ఫస్ట్ టైము ఇంగ్లీష్ చదువుతా, తర్వాత తెలుగు చదువుతా, మళ్ళీ అన్నం తిని వచ్చిన తర్వాత ఈవీఎస్ ఫస్ట్ టైము మ్యాథ్స్ చదువుతా, తర్వాత ఈవీఎస్ చదువుతా. ఈ పాఠశాలలో 15 ఏళ్ల క్రితం 70 మంది విద్యార్థులుండగా రాను రాను వారి సంఖ్య తగ్గుతూ వచ్చింది. 6 years నుంచి చేస్తున్నాను ఇక్కడ. నేను వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా 24 members ఉన్నారండి. ఆ ఇయర్ 7th క్లాస్లో 7 members వెళ్ళిపోయారు, 18 అట్లా ఉండేవాళ్ళు. తర్వాత అడ్మిషన్స్ 1-2 తప్పించి గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తున్నాయండి. ఈవెన్ అంగన్వాడీస్లో కూడా తక్కువే ఉంటున్నారు. మేము ఫస్ట్లో ఏమనుకున్నామంటే బర్త్స్ తక్కువ ఉన్నాయి, పిల్లలు పుట్టడమే తక్కువ ఉన్నారు అనుకున్నాం. డే బై డే, ఇయర్ బై ఇయర్ ఏం తెలుస్తుందంటే 3 years కాగానే పిల్లలు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోతున్నారండి. ఎన్నో ఏళ్ల నుంచి నడుస్తున్న పాఠశాల మూతపడకూడదనే ఉద్దేశంతోనే కీర్తనను ఈ స్కూల్కు పంపిస్తున్నట్లు చెప్పారు ఆమె తండ్రి. మళ్ళీ ఈ స్కూల్ మూతపడితే మళ్ళీ తెరిపించడం కష్టం అని చెప్పేసి మా నాన్న ఈ స్కూల్లోనే చదివిపిస్తా అన్నాడు. 7th వరకు ఈ స్కూల్లో చదువుతా, తర్వాత హాస్టల్కి వెళ్ళిపోతా. మా గ్రామంలో ఖచ్చితంగా స్కూలు ఉండాలి. పోయిన సంవత్సరం మా పాపతోటి 6 పిల్లలు ఉన్నారు. 6 పిల్లలు కూడా గురుకుల పాఠశాలకు వెళ్ళిపోయినా సరే ఇంకా ఒక్కతే పాప ఉంది. ఒక పాప కూడా లేకపోతే స్కూల్ బంద్ చేసే అవకాశం 100% ఉంది. ప్రైవేట్ స్కూల్కు పంపించడం లేదని ఊళ్ళో వాళ్ళు నానా రకాలుగా మాట్లాడుకుంటున్నా అవేమీ పట్టించుకోకుండా కుమార్తెను ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్నారని చెప్పారు అనిల్ శర్మ. అట్లే నేను పౌరోహిత్యం చేస్తాను. ఊళ్ళో గ్రామంలో 2 దేవాలయాలు. మనకి దేవాలయాలు ఎలాగో స్కూళ్ళు కూడా అంతే, దేవాలయాలతో సమానం. దాన్ని నిలబెట్టాలన్న బాధ్యత ఒకటి. ఇక్కడి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించకపోవడం వెనుక రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి. స్కూల్స్లో చదవడం అనేది వాళ్ళు ఒక స్టేటస్గా ఫీల్ అవుతున్నారు సార్, అదే అనుకుంటున్నాను. ఎందుకంటే మా టీచింగ్లో కానీ వాటిలో ఏం తేడా ఉండదు. ఎప్పుడు మేము ఒకటేలాగా చెప్తున్నాము, ఇంకా మళ్ళీ మాట్లాడితే అప్డేట్ అవుతున్నాం. కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మారిందని నేను అనుకుంటున్నాను సార్. నారుపునేనిపల్లి గ్రామంలో విద్యార్థిని చదువు కోసం పాఠశాల నిర్వహణ గ్రాంటు, మధ్యాహ్న భోజనం, ఉపాధ్యాయురాలి జీతం కలుపుకొని ఏడాదికి 11 లక్షల రూపాయల నుంచి 12 లక్షల వరకు వెచ్చిస్తున్నామని చెప్పారు ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖర శర్మ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందండి, ఏ ఒక్క పిల్లవాడు కూడా చదువుకు దూరం కాకూడదని చెప్పేసి. దాని కారణంగా పిల్లల సంఖ్య ఎంత తక్కువ ఉన్నా ఆ స్కూల్లో ఉపాధ్యాయుడిని మనం నియమించి బోధన కొనసాగిస్తున్నామండి. యాక్ట్లో కూడా ఆర్టీ యాక్ట్లో కూడా ఏ పిల్లవాడు కూడా చదువుకు దూరం కాకూడదండి. కావాల్సిన ఫెసిలిటీస్ కల్పించాలి. ఆ నెంబర్ ఎంతైనా కావచ్చు అండి, అది ఇమ్మెటీరియల్. కాబట్టి ఆ పిల్లవాడి యొక్క విద్య నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఎక్కువ మంది పిల్లలతో కలిసి కాకుండా ఒక్కరే ఉంటూ చదువుకోవడం వల్ల సామాజికంగా, మానసికంగా పిల్లలపై కొంత ప్రభావం ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. 4 పిల్లలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక పోటీతత్వం అనేది వస్తుంది. వాళ్ళకి వచ్చింది మనకు రాలేదు, వాళ్ళలాగా మనము చదువుకోవాలని పోటీతత్వం ఉంటుంది. ఒకళ్ళే ఉంటే బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేసినా కరెక్ట్ అయిపోతూ ఉంటుంది. సో వాళ్ళకి చదువుకోవాలన్న మోటివేషన్ కూడా ఉండదు. అలాగే మన సోషలైజేషన్లో కూడా ఏమవుతుందంటే 4తో కలిసి ఆడుకున్న పిల్లలు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఒక్కళ్ళే ఉండడం వల్ల వాళ్ళు ఏం చేయాలో తెలియకపోవడం వల్ల సగం వరకు పెరుగుదల అక్కడ వరకే ఆగిపోతూ ఉంటుంది. అంటే ఎస్క్యూ అనేది చాలా తగ్గిపోతుంది. సోషల్ కోషెంట్ బాగా తగ్గిపోతుంది, ఎమోషనల్ కోషెంట్ తగ్గిపోతుంది. అంటే తనకు ఏం ఎమోషన్ ఉన్నాయో అవతల వాళ్ళు గుర్తించలేరు, అలాగే వాళ్ళకి ఏం ఎమోషన్ ఉన్నాయో ఈవిడికి తెలియదు. కాబట్టి చాలా వరకు ఎమోషనల్ కోషెంట్ అండ్ సోషల్ కోషెంట్ అనేవి చాలా లోగా ఉంటాయి. అకాడమిక్ పరంగా పోటీతత్వం ఉండదు కాబట్టి అంత ఎక్కువ ఎదుగుదల అనేది మనం చూడలేం. Of my favorite focal lengths for portrait photography has to be the 35mm and the 85mm. ప్రజెంట్ భారతదేశంలో క్రిస్టియానిటీ ఎక్కువైపోతుంది అని అంటారు. మన హిందువులు ఎలా ఉంటే బాగుంటుంది అని అంటారు. హిందువులు ఎలా ఉంటుంది అంటే హిందువులకే శత్రువులు కదా. ఒక హిందువు డెవలప్ అవుతుండు, ఒక శాస్త్రంలో అనగానే ఎవడో వచ్చి కాలుబట్టి గుంజుతాడు. ఒక హిందువు డెవలప్ అయ్యిందంటే ఇంకోటి వచ్చి గుంజుతాడు. మన దాంట్లో మన క్లారిటీ లేదు. రెండోది, ఎప్పుడే కానీ శాస్త్రం మనది మనం చెప్పుకోమన్నది.
ఇప్పుడు ఎంతసేపు క్రిస్టియానిటీ మీద వేరే కమ్యూనిటీలో పడి ఏడవడం కాదు కదా, మనలో ఉన్న వాళ్ళను కాపాడుకోవడము మన ధర్మం. ఫస్ట్ మీరు అది చేయాలి కదా. అది చేయకుండా మీరు ఎంతసేపు వేరే వాళ్ళ మీద పడి ఏడవడం అనేటువంటిది ముఖ్యం కాదు. మన దాంట్లో ఉన్న మన వాళ్ళను కాపాడుకోవడం మన ధర్మం. కాపాడుకుంటే బయటికి ఎందుకు పోతారు? సింపుల్ క్వశ్చన్. మన ఇంట్లో ఒక వ్యక్తి బయటికి వెళ్ళిపోయిండు అంటే మనం సరిగా లేకపోతున్నాయి కదా. మనం వాళ్ళని కాపాడుకుందాం ఫస్ట్. వేరే వాడితో మనకు సంబంధం లేదు. మన గురించి ఇప్పుడు నేను గొప్ప అని చెప్పుకోవడంలో తప్పు లేదు. అవతలి వాడు దుర్మార్గుడు అని ఎందుకు చెప్పాలి? నేను గొప్ప అని చెప్పుకుంటే చాలు కదా, వాడిని ఎందుకు తిట్టాలి బయటోని? నేనైతే ఆ సిద్ధాంతాన్ని ఫాలో అవుతా. నేను ఎవరిని తిట్టమని నేను చెప్పను. మనం మంచిగా ఉంటే మనం అందరినీ సమా డిటెక్టివ్ పాండురంగారావు రెసిడెన్స్ ప్లీజ్. ఉన్నారండి.
బాస్ మీ టెలిఫోన్. హలో ఎవరు? సారీ బాస్. హలో ఎవరు మాట్లాడేది? గణపతి ఏంటి విశేషాలు? హత్య ఎప్పుడు ఎవరిని? నేను వెంటనే బయట వచ్చేస్తాను. బాస్ ఇవాళ నా ఫైట్ ఎలా ఉంది బాస్? మరి ఇంత మొద్దు కొట్టుడు పని కాదురా మొద్దు. కాస్త సుతారం నేర్చుకోరా సుందరాంగా. బాస్ ఈ నెల జీతం ఇప్పిస్తారా బాస్? ఎంత కావాలి? ఓ 1000 రూపాయలు ఉంటే ఇప్పించండి బాస్, ఖర్చులున్నాయి. ఒకటి చాలా, 2 కావాలా? ఒకటి చాలు బాస్. ఇస్తా. మనతో పెట్టుకోకు. రేయ్ మోటార్ బైక్ నడిపేటప్పుడు దాని మీద లేచి నిలబడదని నీకు ఎన్నిసార్లు చెప్పాను రా మూర్ఖుడా. సరే గురుజీ టెన్షన్ ఆపు. ఆ ఇయర్ 7th క్లాస్లో 7 మెంబర్స్ వెళ్ళిపోయారు, 18 అట్లా ఉండేవాళ్ళు. తర్వాత అడ్మిషన్ Say hello. నటుడిగా దర్శకుడిగా ఉపేంద్రకు మంచి గుర్తింపు ఉంది. అప్పట్లో కౌలు రైతులకు మేలు చేసే విధంగా కౌలు రక్షిత చట్టం తీసుకొచ్చిన నాటి ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారు, అదే విధంగా జాగీర్ల రద్దుతో కీలకంగా వ్యవహరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొండ రెడ్డి గారు మాకు అని ఇక్కడ చెప్పాలి. ఇప్పుడు వారి అడుగుజాడల్లో అధ్యక్ష ఇది ఏమి సంస్కృతి అధ్యక్ష? ఉపేంద్ర సినిమాలు చేస్తున్నాడు.